ఈరోజు మనం అంతా దుఃఖము అంతము చేయగదయ్యా శబరివాస, అంతా దోషము హరించు, నీ చేతుల అనుగ్రహించు దేవా, నన్ను అనుగ్రహించు అనేటువంటి అయ్యప్ప స్వాముల వారి యొక్క కీర్తన చూద్దాము. ఈ కీర్తన సరస్వతి రాగంలో ఏర్పాటు చేయడమైనది. సరస్వతి రాగం యొక్క కూర్పు సత్యమము, రిషభము, మధ్యమము, పంచమము, దైవితము, విషాదము. ఈ విధమైనటువంటి కూర్పుని అంతా దుఃఖము అంతము చేయగదయ్య శబరివాస. అంతా దోషము హరించు, నీ చేతుల అనుగ్రహించు, దేవా నన్ను అనుగ్రహించు. అంతా దుఃఖము అంతము చేయగదయ్యా శబరివాస. చరణం వచ్చి, రోజు నిన్ను తలవకనే నీ నామము మదిలో పలుకకనే, మాయామయమి జీవితంలో మదమాశ్చర్యముల మరకలతో నిలకడలేక అలసిపోయేము, క్షణికము సుఖమని తెలియదులే. రోజు నిన్ను తలవకనే నీ నామము మదిలో పలుకకనే, మాయామయమి జీవితంలో మదమాశ్రయముల మరకలతో నిలకడలేక అలసిపోయేను, క్షణికము సుఖమని తెలియదులే. అంతా దుఃఖము అంతము చేయగదయ్యా శబరివాస. తర్వాత చరణం వచ్చి, కరచరణాదులు పడిపోయే మనసున భావము చెడిపోయే, అఖిలాండేశ్వర నీవే దిక్కని నా బ్రతుకునకు తెలిసినది, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. కరచరణాదులు పడిపోయే నా మనసున భావన చెడిపోయే,
అఖిలాండేశ్వర నీవే దిక్కని నా మనస్సునకు తెలిసినది. క్షమించాలి, నా బ్రతుకునకు తెలిసినది. నా బ్రతుకునకు తెలిసినది. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. అంతా దుఃఖము అంతము చేయగదయ్యా. శబరివాస అంతా దోషము హరించు నీ చేతుల అనుగ్రహించు. దేవా నన్ను అనుగ్రహించు. అంతా దుఃఖము అంతము చేయగదయ్యా శబరివాస.